పూరా లోకల్. కశ్మీర్లో ఉగ్రవాదులకు అటు పాకిస్తాన్తో పాటు చైనా కూడా అండగా నిలుస్తోంది. తాజాగా జరిగిన పహల్గామ్ దాడుల మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ మూసా ఎన్కౌంటర్లో ఇది బహిర్గతమైంది. ఉగ్రవాదులు చైనా తయారీ కమ్యూనికేషన్ పరికరాలను వాడుతున్నట్టు తేలింది. ఒక రకంగా ఇవే ఉగ్రవాదుల జాడను పట్టించాయని చెప్పొచ్చు. ఈ ఉగ్రమూక శ్రీనగర్లోనే అత్యంత ఎత్తైన మహాదేవ్ పర్వత పరిసరాల్లో నక్కినట్టు సమాచారం అందింది. ఇది 13,000 అడుగుల ఎత్తుతో ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలను కశ్మీరీ హిందువులు శ్రావణమాసంలో చాలా పవిత్రంగా చూస్తారు. ఈ పర్వత ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ అయినట్టు భద్రతా దళాలు గుర్తించాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో వీటినే వాడారు. అలాంటి వాటినే అర్ధరాత్రి మహాదేవ్ పర్వత అడవుల్లో వాడుతుండటంతో దళాలు అప్రమత్తమయ్యాయి. ఆ సెట్ లొకేషన్ డాచిగామ్ నేషనల్ పార్కులో ఉన్నట్టు గుర్తించాయి. సైన్యం, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఆపరేషన్కు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఉదయం 8 గంటలకు దళాలు డ్రోన్ ఎగరేసి ఆ చిక్కటి అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. ముష్కరుల స్థావరాన్ని అంచనా వేశాయి. ఉదయం 9:30 గంటలకు రాష్ట్రీయ రైఫిల్స్, పారా ఎస్ఎఫ్ కమాండోలతో మహాదేవ్ హిల్స్ వైపు వెళ్లారు. 10 గంటల సమయంలో పారా కమాండోలు ఉగ్రవాదుల కదలికలను స్పష్టంగా చూశారు. అటవీ ప్రాంతం చెట్లతో దట్టంగా ఉండడంతో ఉగ్రవాదుల క్యాంపు సమీపానికి చేరి పొజిషన్ తీసుకునేసరికి 11 గంటలైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉగ్రవాదులు గుక్కదిప్పుకోకుండా ఫైరింగ్ చేశారు. తొలి రౌండ్స్లోనే 3 టెర్రరిస్టులకు తూటాలు తగిలాయి. వారిలో గాయపడి ప్రాణాలతో ఉన్న ఒకడు 11 గంటల ప్రాంతంలో పారిపోయేందుకు యత్నించగా మరోసారి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల నుంచి అమెరికా తయారీ M4 కార్బైన్, AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్లు, భారీ సంఖ్యలో తూటాలు, ఆల్ట్రాసెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు మరో దాడికి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. మొత్తం మీద ఉగ్రవాదులను ఏరివేయడంలో భారత్ అటు పాకిస్తాన్తో పాటు చైనాను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.